ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలను శాసించినటువంటి నాయకుడు. అదే సమయంలో ఇంతవరకు ప్రజా ప్రాతినిధ్యపరంగా ఎటువంటి ఉన్నత పదవులు నిర్వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరు స్థాయి ఒకటేనా, వీళ్ళిద్దరూ ఒక స్థాయిలోనే వేదిక మీద పాల్గొంటారా అనేటటువంటి చర్చని తెలుగుదేశంలో కొన్ని సోషల్ మీడియా వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. వేటు న్యూస్ అనేటటువంటి ఒక వేదిక యాప్ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని, తమిళనాడులోని మరికొన్ని రాష్ట్రాల్లోని ప్రఖ్యాతి పొందినటువంటి వేటు న్యూస్ అనేటటువంటి వేదిక, సోషల్ మీడియా వేదిక తాజాగా ఎంక్లేవ్ నిర్వహించడము, దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని తన ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, వస్తున్నటువంటి విమర్శలు, దానిపైన తన వాదన, ప్రభుత్వ వాదన, భవిష్యత్తుపై తన విజను, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలనుకుంటున్నాను అనేటటువంటి వివిధ అంశాలపైన ఆ కాంక్లేవ్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాల మీద చర్చలు చేశారు. ఇక ముఖ్యమంత్రి వేదిక మీద పాల్గొనడం అనేటటువంటి దానికి నిజానికి సోషల్ మీడియా ప్రాబల్యం పెరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు, నిజానికి చంద్రబాబు నాయుడు గతంలో కూడా అనేక వేదికల మీద, ఇండియా టుడే లాంటి పెద్ద పెద్ద వేదికలు, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వేదికలు, ఇవి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అనుసంధానంగా బలమైనటువంటి వేదికలు, వాటిలో పాల్గొనడం అనేది ఏం కొత్త విషయం కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే తొలిసారిగా నిజానికి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక TV9, NTV, TV5, ABN, ETV ఇలాంటి అనేక వేదికలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నాయి. కానీ ఈ వేటిలోని కూడా చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి పాల్గొనడం అనేది జరగట్లేదు. మంత్రులు లేదంటే ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు పాల్గొంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో వేటి న్యూస్ లాంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నాయుడు కాంక్లేవ్లో పాల్గొనడం అంటే భవిష్యత్తు అంతా కూడా సోషల్ మీడియా శాసిస్తోంది అనే వాదనకి ఆయన మనసులోనే దీన్ని నిర్మించుకుంటూ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పాల్గొన్నారనే అంచనా వేయాలి. 2015 నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెరగడము, ప్రత్యేకించి కరోనా ఎఫెక్ట్ తోటి 2020లో నుంచి చాలా విస్తృతంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెరిగాయి. భవిష్యత్తులో అంటే రానున్నటువంటి 5 ఏళ్ళు అంటే 2030 నాటికి సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాను పూర్తిగా డామినేట్ చేస్తుంది. ఇప్పుడున్న సంఖ్య కూడా దాదాపు 50 నుంచి 60 రెట్లు పెరుగుతుంది అనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా కాంక్లేవ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారనేది నిపుణులు చెప్తున్నటువంటి అంచనా. అదే సమయంలో చంద్రబాబు నాయుడికి గైడ్ చేసేటటువంటి వాళ్ళు, ఆయన కమ్యూనికేషన్ చూసేవాళ్ళు, ఆయన ఛాంబరు, ఈ సోషల్ మీడియా వేదికలో ఎవరెవరు పాల్గొంటున్నారు అంటే చంద్రబాబు నాయుడికి సంబూజ్యులు ఎవరైనా పాల్గొంటున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు ఒక్కడ వేదికగానే దీన్ని నిర్వహించదలిచారా అనేది బేరీజు వేసుకోకుండా దీనికి ఆయన్ని వెళ్ళడానికి సానుకూలమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు స్థాయి పడిపోయింది అనేది కొన్ని మీడియా వర్గాలు, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఉంటారు కనుక వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కోర్ క్యాడర్ కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, పాల్గొన్నటువంటి తీరుని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇదే వేదిక వేటు న్యూస్ అనేటటువంటి వేదికే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆహ్వానించింది. నిజానికి వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నా, లేదంటే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, అంటే రాజకీయాల్లో కొంతకాలం పాటు 2-3 సార్లు ఎంపీలు అయినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి స్థాయి కలిగినటువంటి వాళ్ళు పాల్గొని ఉంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాల్గొనడం కూడా సమంజసమే అనుకునేది. కానీ జగన్మోహన్ రెడ్డిని ఆ వేదిక మీదకి తీసుకురావడంలో వేటు న్యూస్ అనేది విఫలం అవ్వడం, అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని. అదే సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే కేవలం ఒక అధికార ప్రతినిధి స్థాయిలోనే, అంటే పార్టీ పరంగా జనరల్ సెక్రటరీ ఇవన్నీ ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల పాటు, అంటే 10 ఏళ్ల పాటు, 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తర్వాత 5 ఏళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ పనిచేయడము, తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి అత్యున్నతమైనటువంటి, అంటే తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద నాయకుడిగా పేర్కొనేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ వేదిక అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి రాకుండా ఒక అధికార ప్రతినిధిని పంపించాడు అంటే దానిని అంగీకరించారు అంటే తెలుగుదేశం ప్రభుత్వము, లేదంటే చంద్రబాబు నాయుడు అంగీకరించి ఆ వేదిక మీద ఎవరు ఉన్నారు, వేదికలు అంటే ఒకే సందర్భం కాకపోయినప్పటికీ వేదిక మాత్రం ఒకటే. అంటే చంద్రబాబు నాయుడు కూర్చున్న సమయం వేరు, సజ్జల రామకృష్ణారెడ్డి కూర్చున్నటువంటి సమయం వేరు కావచ్చు, కానీ దాంట్లో పాల్గొంటున్నటువంటి నాయకులు ఎవరు అనేది చర్చించుకోకుండా చంద్రబాబు నాయుడు ఆ వేదికకి అంత ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఆయన
ఆయన స్థాయి పడిపోయింది, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడికి సమాధానాలు చెప్పించినట్లుగా అయింది. అంటే లేదంటే చంద్రబాబు నాయుడు సజ్జలతోటి సమాన స్థాయిలోనే వేదికని, అంటే తనతో పాటు సమానంగా, అంటే అదే సమయంలో వేదిక పంచుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి రానటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళారు ఏటీఎస్ఎంఎస్కి అనేటటువంటి ప్రశ్నల్ని తెలుగుదేశం కేడరే లేవనెత్తుతుంది. అందువల్ల ఆయన పాల్గొనేటటువంటి కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలి. లేదంటే కనుక నిజానికి ఏ లొకేషనో పంపించుంటే కనుక ఇంత విమర్శలు వచ్చేవి కాదు. వేటి న్యూస్కి లోకేష్ వెళ్ళి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు వెళ్లకుండా లోకేష్ కూడా మంత్రి, భవిష్యత్ నాయకుడే తప్ప ఆయన స్థాయి ఉండదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్థాయి ఉండదు. వేటి న్యూస్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ గ్రేడ్గా చూసి జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. అదే సందర్భంలో వేటి న్యూస్కి అత్యధిక ప్రయారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు. దీనివల్ల కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ వినియోగించుకోవడంలో చంద్రబాబు నాయుడు అత్యుత్సాహాన్ని కనబరుస్తున్నారు. దీనివల్ల తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారు అనేటటువంటి విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడిని లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డిని సమాన స్థాయికి వచ్చి చర్చించేటటువంటి వాతావరణాన్ని కల్పించారు. ఇది వ్యూహాత్మకంగా పొలిటికల్గా వైఎస్ఆర్సీపీ ఒక పెద్ద మెట్టు ఎక్కింది అనేటటువంటి వాదన కూడా వినవస్తుంది. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెరుగుతున్నాయి. భవిష్యత్తులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అన్ని పార్టీలు పెద్దపీట వేయక తప్పదు, ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి అనే దాన్ని మాత్రం ఈ కాంక్లేవ్ వెల్లడించిందని చెప్పాలి. ముఖ్యంగా విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా వేటి న్యూస్ వేదిక చంద్రబాబు నాయుడు కొత్తగా అమరావతికి సంబంధించి కానీ పోలవరానికి సంబంధించి కానీ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆయన కొత్త ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, క్వాంటమ్ వ్యాలీ కానీ లేదంటే అమరావతికి మళ్ళీ 30,000 ఎకరాల భూ సమీకరణ కానీ వీటి విషయాల్లో ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, అమరావతి రాజధాని మీద 3 రాజధానులు అంటూ కొత్త వాదంతో మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ తన స్టాండ్ ఏమన్నా మార్చుకుంటుందా, అమరావతిని ముందుకు తీసుకెళ్తుందా లేదా భవిష్యత్తులో అధికారంలోకి వస్తే, ఇలాంటి అనేక ప్రశ్నలకు మాత్రం వేటి న్యూస్ వేదిక మీద చర్చించడం అనేది ఒక సంతోషకరమైనటువంటి ఆహ్వానించదగినటువంటి పరిణామం. అదే సందర్భంలో సమవుజ్జీలైనటువంటి నాయకులు పాల్గొంటే కనుక ఆ వేదిక మరింత ఫ్రూట్ఫుల్ నెస్ ఇచ్చేది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఏం చెప్పినా ఆయన మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో అది మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకు మాత్రం తెలుగుదేశం పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒక విలువ ఉంటుంది. అటువంటి విలువ ఉండేటటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రకటన సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో మాట వరుసకి చెప్పేటటువంటి ప్రకటనకి సమానమైనటువంటి క్రెడిబిలిటీ ఇవ్వలేం కనుక ఈ కాంక్లేవ్లో ద్వారా చంద్రబాబు నాయుడు తన వాదన చెప్పగలిగాడు తప్ప వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేటటువంటి సపోర్ట్ని మాత్రం పొందలేకపోయారనే చెప్పాలి.